నిద్ర సరిగా లేదనుకోండి, అనారోగ్యం పాలవుతాం అనమాట. అంటే ఎక్కువ కాలం జీవనం జీవించలేడు. నిద్ర నుండి మనం లేచిన తర్వాత మనిషి ఎంతో యాక్టివ్ అవుతాడు కదా! కాబట్టి మన జీవితంలో నిద్ర ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. మనం పడుకున్నప్పుడు ఎప్పుడు నిద్రకి వెళ్తామో తెలవది. మరి లేచేటప్పుడు ఎప్పుడు మెలుకువ వస్తుందో మనకు తెలీదనమాట. ఇలా ప్రతిరోజు నిద్రపోతాము, లేస్తాము, మన పనులు చేసుకుంటాము. మళ్ళీ ఇలా మన జీవితం అనేది కొనసాగుతూ ఉందన్నమాట. అయితే ఈ దీంట్లో ఏదైతే నిద్ర ఉంది కదా, ఈ నిద్రలో కూడా రకాలు ఉంటాయని మనకు తెలియదు ఇంతవరకు. ఓకే. ఆ రకాలు ఏందనేది తెలుసుకుందాం. నిద్ర యొక్క రకాలు 3. మొదటిది వచ్చేసి నిద్ర, ఇక రెండవది వచ్చేసి నిద్ర, ఇక మూడవది వచ్చేసి యోగ నిద్ర. ఇవి నిద్ర యొక్క 3 రకాలు. మొదటి రకం నిద్ర ఎలా వస్తుందంటే వంట చేయడం వలన, నీళ్ళు నింపుట వలన, బట్టలు ఉతుకుట వలన మరియు భోగంచే అలసిపోవడం వల్ల వచ్చే నిద్రను మనం నిద్ర అంటాం. ఇది మొదటి రకం యొక్క నిద్ర. ఇక రెండవ రకం నిద్ర ఎలా వస్తుందంటే కర్మయోగం చేయడం వల్ల అయితే నిద్ర వస్తుంది, దాన్ని మనం నిద్ర అంటాం. నిద్ర యొక్క రకాలు 3. మొదటిది వచ్చేసి నిద్ర, ఇక రెండవది వచ్చేసి నిద్ర, ఇక మూడవది వచ్చేసి యోగ నిద్ర. ఇవి నిద్ర యొక్క 3 రకాలు. యోగ నిద్ర ఎలా వస్తుందంటే భగవత్ ప్రేరణచే వచ్చేటువంటి నిద్రను యోగ నిద్ర అంటారనమాట. అయితే సామాన్యంగా మనుషులు ఈ పైన చెప్పినటువంటి 2 రకాల నిద్రలు నిద్రిస్తారనమాట. ఒకటి సామాన్యమైన నిద్ర, ఒకటి నిద్ర. అయితే మహాపురుషులది యోగ నిద్ర అనమాట. వాళ్ళకు భగవంతుని ప్రేరణచే నిద్ర అనేది వస్తుంది. ఇవి నిద్ర యొక్క 3 రకాలు. అయితే ఈ నిద్ర యొక్క ఈ 3 రకాలు ఉన్నాయి కదా, ఇవి ఎలా వస్తుంది కూడా దీనికి ఒక శాస్త్రం ఉందన్నమాట. సమాచారం మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలపండి.